సమానం అంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ రోగులకు సేవలు అందించే నర్సింగ్ వృత్తి దైవంతో సమానమైన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించి ఏపీ నర్సెస్ మిడ్ అండ్ వైవ్స్ కౌన్సిల్ విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులకు మంత్రి అందజేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కార్యకర్తలను ఎందుకు రెచ్చగొట్టారు, హెలికాప్టర్ దెబ్బతింటే మరొకటి తీసుకురావచ్చు కదా, మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తిని ప్రశ్నించిన పోలీసులు. ఏప్రిల్ 8న వైకాపా అధ్యక్షుడు జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద చోటు చేసుకున్న ఘర్షణ పోలీసులపై దాడి కేసులో రాఫ్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డిని రామగిరి సీఐ శ్రీధర్ సోమవారం విచారించారు. 2.5 గంటల పాటు 102 ప్రశ్నలు వేసినట్టు తెలిసింది. జగన్ పర్యటన కోసం హెలికాప్టర్ని ఎవరు సమకూర్చారు, హెలిప్యాడ్ వద్ద బ్యారికేడ్లు పటిష్టంగా లేవని హెచ్చరించిన ఎందుకు మార్చలేదు, జన సమీకరణ వద్దని ఎస్పీ చెప్పిన వేల మందిని ఎందుకు తరలించారు, హెలిప్యాడ్ వద్దకు 100 మందిని తీసుకురావడంతో మీ లక్ష్యం ఏంటి వంటి ప్రశ్నలు వేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమ్మమ్మ చంపేశారు అంటూ రెండో పెళ్లికి అడ్డమని శిశు గొంతుని బావిలో పడేశారు. రెండో పెళ్లికి అడ్డంగా ఉందని 5 నెలల పసికందుని అమ్మమ్మ కలిసి చంపేసింది దారుణ ఘటన కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో చోటు చేసుకుని సిఐ శ్రీనివాస్ ఎస్ఐ మణికుమార్ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం తన కుమార్తె యశ్వితను ఎవరో చంపేసి బావిలో పడేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం నరసింగపురానికి చెందిన పెదపాటి సతీష్ పోలీసులకి ఈ నెల 6న అర్ధరాత్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు మరుసటి రోజు ఉదయం మృత శిశువుగా గుర్తించారు. సిఐ ఆధ్వర్యంలో 3 బృందాలతో విచారణ చేపట్టగా విస్తుపోయే నిజాలు వెలువడ్డాయి. పిఠాపురానికి చెందిన పసుపులేటి అన్నవరం కులపెద్దగా వ్యవహరిస్తుంటుంది. 2 ఏళ్ల క్రితం తన కుమార్తె శైలజ ఇంటి నుంచి వెళ్ళిపోయి సతీష్ను కులాంతరవాహం చేసుకుంది. కొద్దికాలం క్రితం ఆ కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. 5 నెలల కిందట యశ్విత్ జన్మించింది. ఈ క్రమంలో శైలజ మనసు మార్చి తన కులస్తుడికి ఇచ్చి రెండో పెళ్లి చేయాలని అన్నవరం నిర్ణయించింది. మనవరాలను అడ్డు తొలగించేందుకు పథకం పన్నింది. ఈ నెల 6న పసికందు యశ్విత్ను అన్నవరం శైలజ కలిసి గొంతు నులిమి చంపేసి పక్కింట్లోని బావిలో పడేశారు. క్షుద్ర పూజలు జరిగినట్టు నమ్మించేందుకు ఇంటి ముందు పసుపు కుంకుమ జల్లి నిమ్మకాయలు పెట్టారు. చివరికి దొరికిపోయారన్నటువంటి వార్తనే చేశారు. ఇంత రాక్షసులు మన దేశంలో కులాల పేరుతో ఉన్నారు అనేటటువంటిది గ్రహించాలి, అంగీకరించాలి. ఇలాంటి రాక్షసులు ఉరితీయడం కాదు, కాల్చి చంపాలి.